ఫ్రెండ్స్, ఈ ప్రమిదలు జస్ట్ 5 రూపీస్కే కొన్నాను. ఈ కలర్ఫుల్ ప్రమిదలు చాలా బాగున్నాయి కదా. అంటే ఈచ్ 5 రూపీస్ అనమాట. అలాగే డజన్ వచ్చేసి 40 రూపీస్కి ఇస్తున్నారు ఒక్కొక్క దగ్గర. చిన్న చిన్నవి మాత్రం 40 రూపీస్కి డజన్ ఇస్తున్నారు. సూపర్ మార్కెట్లో అలాగ మాత్రం 600, 700 అలాగ ఉన్నాయన్నమాట డెకరేషన్ బట్టి. అలాగే 200 కూడా ఉన్నాయి, 300 కూడా ఉన్నాయి. మంచి ఎక్కువ డిజైన్ ఉన్నాయి మాత్రం కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అన్నమాట. అయితే మనం మాత్రం కొంచెం చీప్గా కొనేసాము, ప్రమిదలన్నీ కూడా కొనేసాము. కాకపోతే మనము ఈ 5 రూపీస్ దీపాలకి ఒక్క హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలా ఈజీగా కలర్ఫుల్ దీపాలు చేసేసుకోవచ్చు అనమాట. వీటి కాస్ట్ కలర్ వేసిన తర్వాత మాత్రం ఒక 200, 300 పేర్ చెప్తున్నారు డెకరేషన్ బట్టి. కానీ ఇలాంటి డెకరేషన్ మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అండ్ ఈజీ కూడా. డిజైన్స్ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. అలాగే దీనికి అద్దాలు లాంటివి అలాంటివి కూడా అంటించుకోవచ్చు. అండ్ వాటర్ కలర్స్ చేస్తామన్నమాట. కలర్స్ వేయడానికేమో ఇది 20 రూపీస్ ప్యాకెట్ అనమాట. అన్ని కలర్స్ ఇచ్చాడు. అలాగే దీంట్లో గోల్డెన్ ఇంకా సిల్వర్ షైనింగ్ మెటాలిక్ కలర్ కూడా ఇచ్చాడు అనమాట. అలాగే చాలా బాగున్నాయి ఈ కలర్స్ అయితే. ఈ ప్రమిదలు జస్ట్ మనం నీళ్ళల్లో కొంతసేపు నానబెట్టేస్తే దాంట్లో ఉన్న దుమ్ము అంతా పోతుంది. అలాగే వాటర్ అంతా పీల్చుకొని నీట్గా అయిపోతుంది అనమాట. ఎక్కువగా అప్పుడు కలర్ పీల్చదు అనమాట. జస్ట్ ఒక 1 అవర్ అలా పెట్టేసుకుంటే కడిగేస్తే ఇది నీట్గా అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు ఈ కలర్స్ వేసేసుకోవచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. మంచి డిజైన్లు చాలా దొరుకుతున్నాయి అనమాట ప్లెయిన్వి. ఇవి వచ్చేసి ఇలా కలర్ చేసుకుంటున్నాము దీపావళికి. అయితే ఇవి బయట వచ్చేసి 600, 700 4 పీసెస్ అంటున్నారు. మనకు మాత్రం కేవలం 100 రూపీస్ 2 డజన్ ప్రమిదలకు అయ్యాయి. అలాగే 20 రూపీస్ పెయింట్కి అయ్యాయి అనమాట. ఈ వాటర్ కలర్స్లో బ్రష్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. అలాగే దీంట్లో గోల్డెన్ ఇంకా సిల్వర్ షైనింగ్ మెటాలిక్ కలర్ కూడా ఇచ్చాడనమాట. సో పెయింట్ కూడా వేయటము జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ వేసేయచ్చు. సో హాఫ్ అన్ అవర్లో మనకి ఇన్ని ప్రమిదలు కూడా కలర్ఫుల్గా వచ్చేసాయి అనమాట. చాలా నీట్గా వచ్చేసాయి. ఎంత బాగున్నాయి చూడండి. దీంట్లో మనం కావాలంటే ఇంకా డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా ఈ దొరుకుతాయి కదా, బీడ్స్ లాంటివి అలాంటివి అన్నీ క్లోతింగ్కి దొరుకుతాయి కదా, అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. గమ్ము పెట్టుకోవచ్చు అనమాట. కానీ చాలా ఈజీ అనమాట. ఇలాగ మనము చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆర్ట్ కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మనకు ఆర్ట్ కొత్త కొత్త డిజైన్లు మనం వేసుకోవచ్చు అనమాట ఇన్నోవేటివ్గా. నార్మల్ కలర్స్ అన్నీ కూడా బేసిక్ కలర్స్ ఇచ్చాడు. గ్రీన్, వైట్, రెడ్, బ్లాక్ అలా ఇచ్చాడు. మనం కొన్ని కలర్స్ మాత్రం కొన్ని కలుపుకోవాలి. లైట్ కలర్స్ కావాలంటే కలుపుకోవాలి, డార్క్ కూడా కావాలంటే 2-3 కలర్స్ వేసి కలుపుకోవాలన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా సరిపోతాయి. చిన్న 20 రూపీస్ బాక్స్ అన్ని నాకు ఒక 2 డజన్కి సరిపోయాయి అనమాట. అంటే పెద్ద ప్రమిదలకి అలాగే చిన్న చిన్న ప్రమిదలకు కూడా సరిపోయాయి. కానీ చాలా చాలా బాగున్నాయి. నార్మల్గా కొంటాం కదా ప్రమిదలు, కొన్న తర్వాత మనము వాటర్లో కాసేపు నానబెట్టాలన్నమాట. ఒక 2-3 అవర్స్ నానబెట్టేసేయాలి. నానబెట్టేసి వాటర్లో తీసేసి ఆరబెట్టేసేయాలి. ఆరబెడితే ఏంటంటే పెయింట్ ఎక్కువగా లాగదు. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు అనమాట. అంటే మనం ప్రమిద నూనె వేస్తాం కదా, అప్పుడు పీల్చదు, ఎక్కువ సస్టైన్ అవుతుంది అనమాట. అంటే దీపము మనం పెట్టిన తర్వాత ప్రమిదలో అలాగే ఆయిల్ చాలాసేపటికి ఉంటుంది అనమాట. అందుకే వాటర్లో తీయాలన్నమాట. తీసిన తర్వాత ఆరబెట్టేసిన తర్వాత ఇప్పుడు కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. చిన్న బ్రష్ కూడా ఇచ్చాడు దాంట్లో. సన్నగా ఉంది చాలా బ్రష్. అయితే అది ఆ సన్నగా ఉండటం వల్ల మనకి ఎలాంటి లైన్స్ కావాలో అలాగా ఈజీగా అవుతుంది అనమాట. కావాలంటే పెద్ద బ్రష్ కొనుక్కొని మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ వేసుకోవాలంటే అలా కూడా వేసేసుకోవచ్చు. లేదా ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని కలర్ బ్యాక్గ్రౌండ్ వేరేది వేసుకోవచ్చు. లేదా ఇదే బ్రష్తో ఫుల్ ఫిల్అప్ చేసేసుకోవచ్చు. నా దగ్గర బ్రషెస్ ఉన్నాయి కాబట్టి అదే ఫుల్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని వేసేసుకున్నాను. అలాగే ఈ సన్న బ్రష్తో మాత్రం లైనింగ్ వేసుకున్నాను. గోల్డెన్ అండ్ సిల్వర్ షిమ్మరింగ్ పెయింట్ కూడా వేసేసాను. అవి చాలా బాగున్నాయి అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోయాయి. వాటర్ కలర్స్ కాబట్టి ఎక్కువ టైం పడకుండా ఆరిపోతుంది అనమాట. దీన్ని నార్మల్గా ఆయిల్ వేసేసి దీపం పెట్టేసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని రోజులు అంటే మేమైతే నెల రోజులు పెడతాము. కార్తీక మాసం అయినంత వరకు కూడా పెడతాము. అన్ని రోజులు కూడా బాగానే ఉంటుంది.
ఎక్కువ ఏం పాడవదు. సో ఇలాంటి కలర్స్ చేయటం వల్ల దీపాలు చాలా అందంగా ఉంటాయి. అండ్ మనము కలర్ఫుల్ ముగ్గులు కూడా వేసుకుంటే మనకు ఒక సూదింగ్ మెడిటేషన్ లాగా ఉంటుంది. మనము టైం స్పెండ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఇంట్లో పిల్లలకి ఏదైనా నేర్పించినట్టుగా ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఐడియాస్ ఇస్తూ ఉంటారు. పిల్లలే కాదు, ఫ్యామిలీలో ఎవరున్నా కూడా ఐడియాస్ ఇస్తూ ఉంటారు. అది అలా చేయమని, ఇది అలా చేయమని, లేదా వాళ్ళకి ఏది తెలియకపోతే మనమే వాళ్ళకి నేర్పినట్టుగా ఉంటుంది. సో ఇలా కలర్స్ వేసుకుంటూ ఉంటే మనము కొంచెం టైం స్పెండ్ చేసి మంచి పనులకి ఎక్కువగా టైం కేటాయించడం అవుతుంది. ఎందుకంటే ఈ టీవీలలో లేకపోతే ఇంకెక్కడైనా కూడా ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోవడాలు, లేకపోతే ఎప్పుడు చూసినా ఫేక్ న్యూస్ ఉండటాలు, ఇవన్నిటికీ దూరంగా దీపావళి నాడు ఓన్లీ మనము మన ఫ్యామిలీ స్పెండ్ చేసుకుంటూ మనము టైం ఇచ్చుకుంటూ, అంటే మన సోల్కి మనం సూదింగ్ చేసుకుంటూ ఇలా కలర్స్ వేసుకొని దీపావళి స్పెండ్ చేసుకుంటే, అలాగే ఏదైనా వంటలు ఏవైనా ఉంటే దానిలో వంటల్లో మగ్నం అయిపోయి పిల్లలకి నేర్పినట్టుగా, లేకపోతే ఫ్యామిలీకి మనం వండి సాటిస్ఫైడ్ చేసినట్టుగా, లేదా మనమే నేర్చుకుంటున్నట్టుగా కొత్త కొత్త వంటలు ఇలాంటి మంచి నేర్చుకొని దీపావళి నాడు సంతోషంగా పీస్ఫుల్గా, ఇంకా జాగ్రత్తగా పిల్లలు పటాసులు కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచి కాటన్ క్లాత్స్ వేసుకోవటము, సిల్క్ క్లాత్స్ వేసుకోకుండా ప్రికాషనరీగా ఏవైనా తీసుకోవడము, జాగ్రత్తగా ఉండి, అలాగే పటాసులు కాల్చేటప్పుడు దగ్గరుండి నెగ్లిజెంట్గా కాలవకుండా, ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేయకుండా, స్మోక్ ఎక్కువ ఉన్న ఫైర్ క్రాకర్స్ వాడకుండా పీస్ఫుల్గా కలర్ఫుల్గా హ్యాపీగా ఉండే దివాళీని మనము సెలబ్రేట్ చేసుకుందాము. అలాగే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మనందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.